ఈ వీడియో వీక్షిస్తున్న వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తుకి దగ్గరగా ఉంటూ పాపానికి దూరంగా ఉండాలనుకుంటే మీరు ఈ వీడియో మీకోసమే. ఒక కుటుంబంలో వాళ్ళకి లేక ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుణ్ణి చాలా అల్లారు ముద్దుగా గారాబంగా పెంచారు. వాళ్ళ నాన్నగారు జడ్జి, వాళ్ళ అమ్మగారు గవర్నమెంట్ ఆఫీసర్. అలా పెంచే క్రమంలో వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత గారాబం మరింత ఎక్కువైంది. ప్రతిరోజు డబ్బులు తీసుకొని వృధాగా ఖర్చు పెడుతూ రాత్రి ఇంటికి లేటుగా రావటం, అన్నం తినకుండా పడుకోవటం చేస్తూ ఉంటున్నాడు. అలా చేస్తూ ఉంటుంటే వాళ్ళ నాన్న ప్రతిరోజు గమనిస్తూ ఉండి ఒకరోజు వాళ్ళ కుమారుడికి డబ్బులు ఇవ్వటం ఆపేశాడు. వాళ్ళ కుమారుడికి డబ్బులు ఇవ్వటం ఆపేయగానే వాళ్ళ స్నేహితులు, అరే మీ నాన్నగారు జడ్జి కదరా, మీ అమ్మగారు గవర్నమెంట్ ఆఫీసర్ కదరా, నువ్వేంట్రా ఇంట్లో చల్లట్లా డబ్బులు తేటలేదేంట్రా, నీకంత పవర్, నీకంత శక్తి లేదారా అనగానే వాడికి విపరీతమైన కోపం వచ్చి మా నాన్నగారు నాకు డబ్బులు ఇట్లా, మా అమ్మగారు డబ్బులు ఇట్లా, నేను ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించి ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి ఎదురుగా ఖాళీ ఇల్లు కనబడింది. వాళ్ళు ఊరికి వెళ్ళారు. వాడికి దొంగతనం చేద్దామని ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే నైట్ పూట ఎవరికి తెలియకుండా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తాళాలు పగలగొట్టి దొంగతనం చేశారు. అప్పుడు వచ్చిన డబ్బులతో వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉండేవాడు. ప్రతిరోజు ఇంకా దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు దొంగతనం చేస్తూ ఎక్కడ డబ్బులు దొరకల. ఒక రోడ్డు మీద ఒక ఆమె నడుచుకుంటూ వెళ్తుంటే ఆమె మెడలో బంగారపు చైను చూశాడు. ఆ బంగారపు చైనుని దొంగతనం చేద్దామని ఆలోచన వచ్చినప్పుడు ఆ బైక్ మీద వెళ్ళి ఒకసారి ఆ బంగారపు చైన్ని లాగాడు. ఆ బంగారపు చైను రాలేదు. నేను ఇంత దొంగతనాలు చేశా, ఇన్నిసార్లు దొంగతనాలు చేశా, నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు, కానీ ఏమో విషయంలో నేను ఫెయిల్ అయ్యా. ఇప్పుడు ఎలాగైనా దాన్ని సంపాదించాలని మరలా వెనక్కి తిరిగి వచ్చి ఆ బంగారాన్ని ఈసారి గట్టిగా లాగాడు. ఆ బంగారాన్ని లాగటంతో పాటు ఆ మెడ కోసుకొని పోయి కింద పడి గిలగిల కొట్టుకొని చనిపోయింది. అక్కడ దగ్గరగా స్థానికులు చూసి దాన్ని గమనించి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెట్టారు. కేసు పెడితే సీసీటీవీలో చూసి అతన్ని అరెస్ట్ చేశారు. వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు ఆమెను చూస్తూ విపరీతంగా ఏడుస్తుంటే కానీ వాడు మటుకం ఏ తప్పు చేయనోలాగా ధీమాతో ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరకు వచ్చి, అరే మీ నాన్న జడ్జి కదా, మీ అమ్మ గవర్నమెంట్ ఆఫీసర్ కదా, నీకేం కాదులేరా, నిన్ను రక్షిస్తారులేరా, మీ నాన్న దగ్గరికేగా వీళ్ళు చివరికి వెళ్ళేది, మీ నాన్న నీకెళ్ళే తీరుస్తారులేరా అని అతనికి ధైర్యం చెప్పారు. అతడు కూడా ఆ మాటలు విని అతను ఏ తప్పు చేయనట్టు చాలా ధైర్యంతో ఉన్నాడు. వాళ్ళ కుటుంబం ఏమో బిక్కునని ఏడుస్తూ ఉంది. అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. అతన్ని రిమాండ్లో ఉంచిన తర్వాత అతన్ని కోర్టుకి తీసుకుని వెళ్ళారు. కోర్టుకి తీసుకొని వెళ్ళిన తర్వాత జరిగిన విషయం మొత్తం జడ్జి గారికి చెప్పారు. ఆ జడ్జి గారు వాళ్ళు చెప్పిన మాటలు మొత్తం విని తన కొడుకుకు మరణశిక్ష విధించాడు. ఆ మాట వినగానే తన కొడుకు అక్కడి కింద పడి తన మనసులో, ఏంటి మా నాన్న నాకెళ్ళి సపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళకెళ్ళి సపోర్ట్ ఇచ్చారు, నన్ను రక్షించకుండా నాకు మరణశిక్ష విధించాడు అని చాలా బాధతో ఏడుస్తూ ఉన్నాడు. తనని పోలీసులు వచ్చి తీసుకొని జైల్లో వేశారు. బిగ్గరగా ఏడుస్తున్నాడు. వాళ్ళ నాన్న తన కుమారుడిని చూడటానికి వచ్చారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న తన కుమారుడికి వెళ్ళి అలాగే చూస్తున్నాడు.
వాళ్ళు ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. కానీ తన కుమారుడు, నాన్న నువ్వేంటి నాకు ఎలాంటి శిక్ష విధించావు? నాన్న నన్ను నువ్వు కాపాడుతావు అనుకుంటే నాకు మరణశిక్ష విధించావేంటని బిగ్గరగా ఏడుస్తూ ఉంటున్నాడు. ఆ క్రమంలో వాళ్ళ నాన్న వాళ్ళమ్మ తనని వదిలేసి వెళ్ళిపోయారు. తన నాన్నగారు పోలీసుల దగ్గరికి వెళ్ళి నా కొడుకు బదులుగా నన్ను ఊరేయండి అని చెప్పారు వాళ్ళకి. అదేంటి సార్, మీరు చాలా నిజాయితీమంతులు కదా, మిమ్మల్ని నేను ఎలా ఊరేయమంటావు? మీరు ఏ పాపం చేయలేదు కదా, మిమ్మల్ని ఎలా శిక్షించమంటావు? అలా చెప్పగానే నా కుమారుడు మారాలి, నాకు అది చాలు, నా మరణం దారైనా తన మార్పు చెందాలని తనకు బదులుగా వాళ్ళ నాన్న మరణించడానికి సిద్ధమయ్యాడు. తెల్లారింది. తన కొడుకును ఉరిశిక్ష వేయడానికి తీసుకొని వెళ్తున్నారు. ఆ ఉరి కొయ్యలో వాళ్ళ నాన్న వేలాడుతూ ఉన్నాడు. అదేంటి, మా నాన్న ఉరిశిక్షలో వేలాడుతూ ఉన్నాడు అంటే మీ నాన్న నీకు బదులుగా మరణిస్తున్నాడు అని చెప్పారు. ఆ మాట చెప్పగానే వాళ్ళ నాన్ని ఊరేశారు. తను మా నాన్న ఊరేయటం ఏందని ఊరుకుంటూ వెళ్ళే లోపలనే తనని పట్టుకొని నీకు బదులుగా మీ నాన్న మరణిస్తున్నాడు చూడు అని తన కళ్ళ ముందే వాళ్ళ నాన్నగారిని ఉరిశిక్ష వేశారు. వాళ్ళ నాన్నగారు గిలగిలా కొట్టుకుంటూ చనిపోయారు. దాని తర్వాత వాళ్ళ నాన్నకి అంతిమ క్రియలు జరిగించారు. దాని తర్వాత ఆ కుమారుడు నా కోసం మా నాన్న మరణించటం ఏంది అని బిగ్గరగా ఏడుస్తూ ఉండి ఒకరోజు మా నాన్న నా కోసమే కదా ఈ త్యాగం చేసిందని గ్రహించి తను కష్టపడి చదివి పాపానికి దూరంగా ఉండి దొంగతనాలకి దూరంగా ఉండి వాళ్ళ నాన్నలాగే జడ్జి అవ్వాడు. జడ్జి అవి మా నాన్నకి మా నాన్న ఎలా జీవించారో నేను అలా జీవించాలని అనుకొని జడ్జిగా అవ్వారు. అలాగే ఆ సంఘటనలో తన కుమారుడు మారాలని తన తండ్రి తన కుమారుడి కోసం ఎలాగైతే మరణించాడో మన తండ్రి మన నజరేయుడైన యేసుక్రీస్తు మన పాపాల కోసం తను మరణించి తన రక్తాన్ని కార్చి ఎన్నో నిందలు అవమానాలు మోసి మనకి విమోచన రక్షణ కలుగజేశాడు. అయినప్పటికీ మనకి బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా ఇప్పటికి కూడా పాపం చేస్తున్నావు. ఇప్పటికి కూడా నువ్వు పాపం చేస్తున్నావంటే ఆయన మరణం నీకు అర్థం కానట్లే. ఆయన మరణం అర్థమైన వాళ్ళు ఇంకెప్పటికీ పాపం చేయరు. అలాగే ఆ కథలో ఆ తండ్రి కోసం ఆ కుమారుడు తన తండ్రి వలె ఎలాగైతే జీవించాడో మనము కూడా మన ఆత్మీయ జీవితంలో మన తండ్రి మన కోసం మరణించాడని మన మనసులో ఉంచుకొని మన పాపంకి దూరంగా ఉండి ఆయన ఎలాగైతే జీవించాడో అలా జీవించి తండ్రికి దగ్గరగా అయ్యి ఆ పరలోకం రాజ్యంలో అధిక మహిమలో ఉండాలని తండ్రి కోరుకొని ఉంటున్నాడు. ఇంకా నువ్వు పాపంతోనే ఉంటున్నావా? పాపం నుండి బయటికి రా. ఆయన మరణాన్ని చూడు, ఆయన వేదన చూడు, ఆయన బాధను చూడు. పాపం నుండి నువ్వు బయటికి రా. Jesus coming soon, so be prepared.